యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి మంచి శుభవార్త అమ్మేది. ఎల్టెక్స్ క్లాసెస్లో 100K సెలబ్రేషన్ జరుగుతున్నాయి. యూట్యూబ్ ఛానల్ 1,00,000 సబ్స్క్రైబర్స్ దాటిన సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. 60,000 రూపీస్ కోర్స్ మీకు 48,000కి వస్తుంది. న్యూ బ్యాచెస్ కూడా మార్చ్ 1 నుంచి ప్రారంభమవుతున్నాయి. సో దీన్ని వినియోగించుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఈ నెంబర్కి కాల్ చేయాలి, లేదా మన యాప్లో డైరెక్ట్గా మీరు పర్చేస్ చేయొచ్చు. కాల్ చేసి డెమో చూసి నచ్చాక మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నాకే మీరు జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనమ్మా, ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. టేక్ కేర్, బాయ్. సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023లో అడిగిన క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ ఏం చెప్తుందో ఒకసారి గమనించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ మార్కెట్స్: గవర్నమెంట్ బాండ్ మార్కెట్, కాల్ మనీ మార్కెట్, ట్రెజరీ బిల్ మార్కెట్, స్టాక్ మార్కెట్. హౌ మెనీ ఆఫ్ ద అబవ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ క్యాపిటల్ మార్కెట్స్ అని అడిగారు. సో క్యాపిటల్ మార్కెట్స్ అంటే ఏంటి అని ఫస్ట్ మనం తెలుసుకున్నాక ఈ క్వశ్చన్ మళ్ళీ వెనక్కి వచ్చి ఆన్సర్ చేద్దాం. సరేనమ్మా. ఇప్పుడు బిఫోర్ క్యాపిటల్ మార్కెట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ కాల్డ్ ఫినాన్షియల్ మార్కెట్. ఫినాన్షియల్ మార్కెట్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నేను కొంచెం డెప్త్లోకి వెళ్తాను, మీకు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేలా చేస్తాను. ఫినాన్షియల్ మార్కెట్ అసలు సింపుల్గా మార్కెట్ అంటే ఏంటి? మార్కెట్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ సెల్లర్స్ అండ్ బయ్యర్స్ మీట్. నువ్వు ఫిష్ మార్కెట్కి వెళ్తావు, ఫిష్ అమ్మేవాడు ఉంటాడు, ఫిష్ కొనేవాడు ఉంటాడు. కొనేవాడు డబ్బులు తెస్తాడు, అమ్మేవాడు వస్తువు తెస్తాడు. సో కొనేవాడు డబ్బులు ఇచ్చి ఫిష్ కొనుక్కుంటాడు, అంతే కదా మార్కెట్ అంటే మీనింగ్. సింపుల్గా చెప్పాలంటే ఇంకా సింప్లిఫైడ్గా మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు నీడ్ ఉన్నవాడు, ఒక వస్తువు కావాలనుకునేవాడు, ఎక్సెస్ ఉన్నవాడు, ఒక వస్తువు ఎక్స్ట్రా ఉన్నవాడు, ఓకేనా. దోస్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఎ కమోడిటీ అండ్ దోస్ హూ హ్యావ్ అన్ ఎక్సెస్ ఆఫ్ ఎ కమోడిటీ దే మీట్ ఇన్ మార్కెట్. వీళ్ళిద్దరూ మార్కెట్లో కలుస్తారు. చేప కావాలి అనుకున్నాడు మార్కెట్కి వచ్చి డబ్బులు ఇచ్చి కొంటాడు. చేపలు ఉన్నవాడు అదే మార్కెట్కి వచ్చి ఆ చేపలు అమ్మేసి డబ్బులు తీసుకుంటాడు. మరి ఇదే లాజిక్ని మీరు ఫినాన్షియల్ మార్కెట్కి అప్లై చేయండి. ఇఫ్ యూ అప్లై ద సేమ్ లాజిక్ టు ఫినాన్షియల్ మార్కెట్, అప్పుడు డెఫినేషన్ ఏంటి? ఇక్కడ చేప ప్లేస్లో మనీ వచ్చేస్తుంది. చేప ప్లేస్లో మనీ. సో దేర్ ఈజ్ ఎ పర్సన్ ఆర్ ఎ కేటగిరీ ఆఫ్ పీపుల్ హూ నీడ్ మనీ and there is another category of people who have excess money. సో వీళ్ళిద్దరూ కలిసేదే ఫినాన్షియల్ మార్కెట్లో, వీళ్ళిద్దరినీ కలిపేదే ఫినాన్షియల్ మార్కెట్లో. డబ్బు కావాల్సిన వాడు, డబ్బు ఎక్స్ట్రా ఉన్నవాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు డబ్బు ఎక్స్ట్రా ఉన్న వాళ్ళకి ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి. ఒక ఎంప్లాయీకి లెట్స్ సే 50K శాలరీ వస్తుంది. 50K శాలరీ వస్తుంటే 30K ఖర్చులు సరిపోతుంది. హీఈస్ హ్యావింగ్ 20K ఎక్స్ట్రా. ఇతని దగ్గర 20K ఎక్స్ట్రా ఉంది. అలాగే ఒక రోజు కూలీ తీసుకోండి, డైలీ లేబర్ తీసుకోండి, ఒక రైతు తీసుకోండి, తన దగ్గర ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఉంది, ఒక దగ్గర 500 ఎక్స్ట్రా ఉంది. వీళ్ళంతా ఎక్సెస్ మనీ అంటే అర్థం డబ్బులున్న వాళ్ళు ధనవంతులని కాదు, వాళ్ళ ఖర్చులకు పోను కొంత ఎక్స్ట్రా మనీ ఉన్నవాళ్ళు అని. నీడ్ ఆఫ్ మనీ అంటే అర్థం ఏంటి? డబ్బులు లేని వాళ్ళు, పేదవాళ్ళు అని కాదు. వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నప్పటికీ వాళ్ళు ఒక కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేయాలనుకుంటున్నారు. ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది, వాడు ఇంకొక ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకున్నాడు. హీ నీడ్స్ ఫండ్స్, వాడికి ఫండ్స్ కావాలి. అలా అనమాట. అంటే ఏదో ప్రాజెక్ట్ ఏదో చేయాలనుకుని అవసరంలో ఉన్నవాళ్ళు. సో వీళ్ళు అప్పు తీసుకోవాలి అనుకుంటారు, లేదా వాళ్ళ కంపెనీలో వాటాని అమ్మి డబ్బు తెచ్చుకోవాలి అనుకుంటారు. వీళ్ళు వచ్చేసి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఖాళీగా పడి ఉంటే వేస్ట్ కదా, అది నేను ఎందులోనో ఇన్వెస్ట్ చేస్తే దాని మీద నాకు వడ్డీ కానీ లేదా ప్రాఫిట్ కానీ వస్తుంది కదా అని ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూసేవాళ్ళు వీళ్ళిద్దరినీ కలిపేదే ఫినాన్షియల్ మార్కెట్. ఇలాంటి ఫినాన్షియల్ మార్కెట్ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో, ఈ ఫినాన్షియల్ మార్కెట్ 2 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేయొచ్చు. ఎలా, ఏ బేసిస్ మీద? ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం? డబ్బు ఉన్నవాడు, డబ్బు కావాల్సిన వాడు కలిసేది అంటున్నాం. మరి డబ్బు ఉన్నవాడు డబ్బు లేని వాడికి, డబ్బు కావాలనుకునే వాడికి మనీ ఇస్తాడు. మనీ ఎందుకు ఇస్తాడు? విత్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గెయినింగ్ సంథింగ్ కదా. ఇప్పుడు నువ్వు అప్పు రూపంలో ఇచ్చావు అనుకో, ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? వడ్డీ ఎక్స్పెక్ట్ చేస్తావు. లేదు, వాడి కంపెనీలో నువ్వు వాటా కొన్నావు అనుకో, అప్పుడేం ఎక్స్పెక్ట్ చేస్తావు? ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తావు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. మనం ఏదైనా సరే మనం పెట్టేటప్పుడు మన అసలు కూడా తిరిగి వచ్చేయాలని కోరుకుంటాంగా. పర్మనెంట్గా డబ్బులు ఇచ్చేయం కదా. వీ ఎక్స్పెక్ట్ అవర్ ఇనీషియల్ ప్రిన్సిపల్, ఒరిజినల్గా మనం ఇచ్చిన మనీ కూడా తిరిగి వచ్చేయాలని అనుకుంటాం. ఆ తిరిగి రావడం అనేది ఎన్నాళ్ళు, దాన్ని మెచ్యూరిటీ అంటాం. సపోజ్ నువ్వు అప్పిస్తే 3 నెలల్లో తిరిగి తీసేసుకుంటున్నావా, 5 నెలల్లో తీసుకుంటున్నావా, 10 నెలల్లో తీసుకుంటున్నావా, లేదా 5 ఏళ్ళకి తీసుకుంటున్నావా, దట్ పీరియడ్ ఈజ్ కాల్డ్ మెచ్యూరిటీ పీరియడ్. సో బేస్డ్ ఆన్ దట్ మెచ్యూరిటీ పీరియడ్ ఫినాన్షియల్ మార్కెట్ని 2 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి షార్ట్ టర్మ్. ఈ షార్ట్ టర్మే మనకి బేసికల్గా లెస్ దాన్ 1 ఇయర్ అని మనం చెప్పొచ్చు. అంటే
లెస్ దాన్ 365 days లేదా లాంగ్ టర్మ్. ఈ లాంగ్ టర్మ్ అంటే మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 year, 1 year అండ్ అబవ్ లాంగ్ టర్మ్ కిందకి వస్తుంది. సో ఈ లాంగ్ టర్మ్ మార్కెట్ని మనం ఏమంటామా, దిస్ లాంగ్ టర్మ్ మార్కెట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ మార్కెట్ అండ్ దిస్ షార్ట్ టర్మ్ మార్కెట్ ఈస్ కాల్డ్ మనీ మార్కెట్. సో ఈ మనీ మార్కెట్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ డబ్బులు ఇవ్వడాలు తీసుకోవడాలు జరుగుతాయి, కానీ మెచ్యూరిటీ పీరియడ్ అనేది లెస్ దాన్ 1 year, 3 నెలలకి 5 నెలలకి 6 నెలలకి ఇలా ఉంటుంది. క్యాపిటల్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా లాంగ్ టర్మ్ బేస్డ్. సో క్యాపిటల్ మార్కెట్ని మళ్ళీ ఫర్దర్ మనం 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి బాండ్ మార్కెట్, 2 స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో కంపెనీలో వాటాని అమ్ముతారు, ఆ వాటా అనేది ట్రేడ్ అవుతూ ఉంటుంది, షేర్లు చేతులు మారుతూ ఉంటాయి. బాండ్ మార్కెట్ అనేది అప్పులాగా, డెట్, ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డెట్, అంటే అప్ అనమాట. సో దీంట్లో మనం పెట్టుబడి ఈ బాండ్ కొన్నవాడికి వడ్డీ వస్తుంది. ఇందులో ఏమవుతుందంటే షేర్ అంటే కంపెనీలో వాటా, మనం ఒక షేర్ కొన్నామంటే కంపెనీలో వాటా కొన్నట్టు. ఈ 2 కన్సిడర్డ్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. అండ్ లెస్ దాన్ 1 year ఉన్నవన్నీ కూడా మనీ మార్కెట్. మనీ మార్కెట్లో జనరల్గా ట్రెజరీ బిల్స్, రెపోస్, ఇలాంటి రీపర్చేస్ ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి మనీ మార్కెట్లోకి వస్తాయి. ఇవి క్లాస్లో మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం. ప్రధానంగా రీపర్చేస్ అన్నీ కూడా మనీ మార్కెట్. ఇప్పుడు రెపోలు కూడా లాంగ్ టర్మ్ అవుతున్నాయి, బట్ ఎక్కువగా రిపోస్ అన్నీ కూడా మనకి మనీ మార్కెట్ కిందకి వస్తాయి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, కన్సిడర్ ద ఫాలోయింగ్ మార్కెట్స్: గవర్నమెంట్ బాండ్ మార్కెట్, కాల్ మనీ మార్కెట్, ట్రెజరీ బిల్ మార్కెట్ అండ్ మనీ స్టాక్ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్స్లో ఉన్నవేంటి ఇప్పుడే మనం తెలుసుకున్నాం. క్యాపిటల్ మార్కెట్స్లో ఉన్నవి గవర్నమెంట్ బాండ్ మార్కెట్ ఈజ్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ అండ్ స్టాక్ మార్కెట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ ఆఫ్ ద అబవ్ అంటే 2. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. ఓన్లీ 2 అంటే సెకండ్ ఆప్షన్ అని కాదు, 2023లో వచ్చిన ప్యాటర్న్ అది. పైన ఇచ్చిన 4లో ఎన్ని క్యాపిటల్ మార్కెట్స్ ఉన్నాయి, 2 క్యాపిటల్ మార్కెట్స్ ఉన్నాయి, 1వ 4వ కలిపి. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2.